ఒకసారి మీ కళ్ళను మూసుకొని ప్రశాంతమైన సముద్ర తీరంలో నిలబడి ఉన్నట్టు ఊహించుకోండి. చల్లటి గాలి వీస్తుంది. అలలు నెమ్మదిగా ఒడ్డును తాకుతున్నాయి. అంతా చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఇదే నీటి కింద సుమారు 250 అడుగుల లోతులో మనుషులు అసాధ్యంగా అనిపించే ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఇది కేవలం ఒక స్వరంగం కథ మాత్రమే కాదు. ఇది ఒక కళ, ఒక పట్టుదల, సముద్రాన్ని దారి ఇవ్వించిన ధైర్యానికి సంబంధించిన కథ. సుమారు 13,000 సంవత్సరాల క్రితం భూమిపై మంచు యుగం ముగుస్తున్న సమయంలో ఒక పెద్ద మార్పు జరిగింది. ఆ మార్పు చరిత్ర గమనాన్నే పూర్తిగా మార్చేసింది. మంచు కరిగి సముద్ర మట్టం పెరిగింది. ఒకప్పుడు కలిసి ఉన్న భూభాగం శాశ్వతంగా విడిపోయింది. ఐరోపా ప్రధాన భూభాగం నుంచి ఇంగ్లాండ్ వేరైంది. వాటి మధ్య ఒక పెద్ద సముద్ర మార్గం ఏర్పడింది. దాన్నే మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తున్నాం. 1000 సంవత్సరాల తర్వాత మనిషి ఈ సముద్రం కింద నుంచి దారి నిర్మిస్తాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కాలం గడిచింది. రాజులు మారారు, ప్రభుత్వాలు మారాయి, ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలు ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉండేవి. కత్తుల నుంచి తుపాకీల వరకు ఆ రెండు దేశాల మధ్య సుదీర్ఘ పోరాటం సాగింది. కానీ ప్రపంచం మారుతున్న కొద్దీ శత్రుత్వం స్థానంలో వ్యాపారం ప్రారంభమైంది. ఆ రెండు దేశాలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. వస్తువులు, వనరులు, ప్రజల రాకపోకలు పెరిగాయి. కానీ మధ్యలో అదే సముద్రం అడ్డుగా నిలిచింది. ఆ రెండు దేశాల మధ్య దూరం కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. వినడానికి ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ చిన్న దూరమే చరిత్రలో అతిపెద్ద గోడగా మారుతుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఈ సముద్రం కింద స్వరంగం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. కానీ ఆ సమయంలో సరైన సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులో లేదు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ కళ కాగితాలకే పరిమితమైంది. ఆ తర్వాత 1986 సంవత్సరం వచ్చింది. ఎన్నో నెలల చరిత్రల తర్వాత ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. సముద్రం కింద స్వరంగం నిర్మించాలని నిర్ణయించుకున్నాయి. ఇది 1000 సంవత్సరాలుగా ఉన్న దూరాన్ని తొలగించే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ నిర్ణయం వినడానికి ఎంత అద్భుతంగా ఉందో అంతే ప్రమాదకరమైనదని కూడా. సముద్రం కింద సుమారు 38 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించాలి. పైన లక్షలాది టన్నుల నీటి ఒత్తిడి ఉంటుంది. చీకటి, చలి, ప్రతి క్షణం నీరు లోపలికి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక చిన్న తప్పు జరిగిన అంత నాశనం కావచ్చు. ఇది కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాదని ఇంజనీర్లకు తెలుసు. ఇందులో డబ్బుతో పాటు మనుషుల ప్రాణాలు కూడా పణంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఛానల్ టన్నెల్ అని పేరు పెట్టారు. కానీ ఈ పేరు కంటే దీనిలో ఉన్న సవాళ్లు చాలా పెద్దవి. ప్రపంచంలో ఇంతకు ముందు సముద్రం కింద ఇంత పెద్ద స్వరంగం ఎప్పుడూ నిర్మించలేదు. ఇది విజయవంతమవుతుందనే నమ్మకానికి కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారం లేదు. ఏ ఒక్క సంస్థ కూడా ఇంత పెద్ద బాధ్యతను ఒంటరిగా తీసుకోవడానికి ముందుకు రాలేదు. చివరకు పలు సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. మొత్తం 10 సంస్థలు దీనికోసం ముందుకు వచ్చాయి. ఆ తర్వాత స్వరంగం రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయి. ఒకే స్వరంగం కాకుండా మొత్తం 3 సొరంగాలు నిర్మించాలని నిర్ణయించారు. రైలు ప్రయాణించడానికి 2 ప్రధాన సొరంగాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు వాటి మధ్య ఒక చిన్న సహాయక స్వరంగం ఉంటుంది. ఈ నిర్మాణం మొత్తం పొడవు సుమారు 56 కిలోమీటర్లు. అందులో 38 కిలోమీటర్ల భాగం సముద్రం కింద ఉంటుంది. సూర్యరశ్మి చేరని ప్రతి అడుగులోనూ నీటి ఒత్తిడి ఉండే సముద్ర అడుగున 38 కిలోమీటర్లు తవ్వడం చిన్న విషయం కాదు. అసలు ఈ తవ్వకాన్ని ఎలా చేయాలన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సాధారణ యంత్రాలు అక్కడ పని చేయవు. సముద్రం కింద ఉండే రాళ్ళు, మట్టి సాధారణంగా కనిపించే వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. అన్నిటికంటే పెద్ద సవాలు అక్కడ ఉన్న నీరు. తవ్వకం సమయంలో ఎక్కడైనా నీరు లోపలికి వస్తే ఆ ఒత్తిడికి కొన్ని సెకండ్లోనే స్వరంగం మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల ఉన్న మనుషులు, యంత్రాలు అన్ని చీకట్లోనే చిక్కుకుపోతాయి. అక్కడి నుంచే అసలు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఉపయోగించని విధంగా ఒక ప్రత్యేక టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తయారు చేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ఇది సాధారణ యంత్రం కాదు. ఇది తనంతట తానే పనిచేసే ఒక కదిలే కర్మాగారం లాంటిది. ఈ యంత్రం పొడవు సుమారు 800 అడుగులు. దీని బరువు దాదాపు 10,500 టన్నులు. బండరాలను కూడా కోయగల అత్యంత బలమైన పదునైన బ్లేడ్లు దీనికి అమర్చబడి ఉంటాయి. ఈ యంత్రం ఒకవైపు తవ్వుకుంటూ ముందుకు సాగుతుంటే మరోవైపు కాంక్రీట్ గోడను నిర్మిస్తూ స్వరంగాన్ని బలపరుస్తూ ఉంటుంది. కానీ ఇందులో కూడా ఒక పెద్ద సవాల్ ఉంది. ఇంగ్లాండ్ వైపు ఉన్న నేలలో బలమైన సున్నపురాయి పొర ఉండటంతో అది నీటిలో చాలా వరకు అడ్డుకోగలుగుతుంది.
కానీ ఫ్రాన్స్ వైపు ఉన్న నేలలో పగుళ్లు ఎక్కువగా ఉండటంతో అక్కడ నీరు లోపలికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీంతో ఒక విషయం స్పష్టమైంది. రెండు వైపులా ఉపయోగించే యంత్రాలను వేరువేరుగా రూపొందించాల్సి వచ్చింది. ఆ రెండు యంత్రాలు వేరెవరు పరిస్థితులను ఎదుర్కొనేలా రూపొందించబడ్డాయి. ఒకవైపు ఆశ ఉంటే మరోవైపు సముద్రం నుంచి వచ్చే ప్రమాదం ఉంది. చివరికి 1988లో అసలు తవ్వకం ప్రారంభమైంది. భారీ యంత్రాలు నెమ్మదిగా రాళ్లను కోయడం మొదలుపెట్టాయి. ప్రతిరోజు వందల చదరపు అడుగుల మేర రాళ్లు తొలగించబడేవి. ప్రతి గంటకు వేలాది టన్నుల శిథిలాలు బయటకు తీసేవారు. ఇప్పుడే అసలు పని ప్రారంభమైంది. రెండు వేరెవరు దేశాల నుంచి సముద్రం కింద భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాలు ముందుకు కదులుతూ ఉన్నాయి. ఆ రెండు యంత్రాలు మధ్యలో ఖచ్చితంగా కలుసుకోవడమే వాటి లక్ష్యం. కానీ ఇది అంత సులభమైన పని కాదు. ఇది చిన్న రహదారి కాదు. సముద్రం కింద చీకట్లో రాళ్ల మధ్య సాగుతున్న ఒక అదృశ్య మార్గం. ఒకవేళ ఆ రెండు యంత్రాలు కేవలం 1 డిగ్రీ తేడాతో ముందుకు సాగినా 38 కిలోమీటర్ల తర్వాత అవి చాలా మీటర్ల దూరంలో ఉండేవి. సముద్రం కింద ఒక్కసారి దారి తప్పితే దాన్ని సరిచేయడం దాదాపు అసాధ్యం. అందుకే ఈ ప్రాజెక్టులో అత్యంత కష్టమైన సవాల్ సరైన దిశను ఖచ్చితంగా కొనసాగించడం. దీనికోసం ఇంజనీర్లు ఒక అత్యంత ఖచ్చితమైన వ్యవస్థను రూపొందించారు. అదే లేజర్ బీమ్ గైడెన్స్ సిస్టమ్. ఒక లేజర్ను ఇంగ్లాండ్ వైపు ఉన్న యంత్రంపై, మరొకదాన్ని ఫ్రాన్స్ వైపు ఉన్న యంత్రంపై అమర్చారు. ఆ రెండు యంత్రాలు ప్రతిక్షణం తమ స్థానం, కోణం, దిశను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఏ మాత్రం మార్పు వచ్చినా కంప్యూటర్ వెంటనే సంకేతం ఇస్తుంది. వెంటనే హైడ్రాలిక్ జాక్లు యంత్రం దిశను మళ్ళీ మిల్లీమీటర్ల స్థాయిలో సరిచేస్తాయి. ఇది కేవలం తవ్వకం మాత్రమే కాదు. ఇది గణితం, సాంకేతికత, సహనానికి సంబంధించిన ఒక పెద్ద సవాలు. రోజులు గడిచాయి. వారాలు నెలలుగా మారాయి. యంత్రాలు రాళ్లను కోస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 750 చదరపు అడుగుల రాయిని తొలగించేవారు. ప్రతి గంటకు వేలాది టన్నుల శిథిలాలు బయటకు వచ్చేవి. కానీ సొరంగం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే సముద్రం ఒత్తిడి ఎప్పుడు పైనే ఉంటుంది. ఎక్కడైనా చిన్న లీక్ వచ్చినా క్షణాల్లోనే అంత నాశనం కావచ్చు. అందుకే యంత్రాల వెనుక గుండ్రని కాంక్రీట్ స్తంభాలను అమర్చేవారు. ప్రతి స్లాబ్ ఒక రింగుల స్వరంగాన్ని బలంగా పట్టుకునేది. ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణంలో సుమారు 75 లక్షల కాంక్రీట్ స్లాబ్లు ఉపయోగించారు. ప్రతి రింగ్ బరువు దాదాపు 40 టన్నులు. దాంతో ఎన్నో ఆకాశ హర్యలు నిర్మించవచ్చు. పెద్ద నగరాలను కూడా నిర్మించవచ్చు. ఆ వాతావరణాన్ని ఊహించుకోండి. చుట్టూ యంత్రాల శబ్దం, చీకటి, తేమ, పైన లక్షలాది టన్నుల నీటి బరువు. ఆ తర్వాత అందరూ ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. 3 సంవత్సరాల నిరంతరం తవ్వడం. ఆ తర్వాత 2 సొరంగాల మధ్య దూరం చాలా తగ్గిపోయింది. 3 సంవత్సరాల నిరంతర తవ్వకం తర్వాత 2 సొరంగాల మధ్య కేవలం 100 మీటర్ల దూరం మాత్రమే మిగిలింది. దీంతో అందరిలో ఒత్తిడి సముద్రానిది మాత్రమే కాదు, ఇంజనీర్లపై కూడా ఉంది. ఈ చివరి దిశలో చిన్న పొరపాటు జరిగినా ఏళ్ల తరబడి చేసిన కష్టం వృధా అయ్యేది. ఆ తర్వాత దూరం నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. చివరికి ఆ 2 సొరంగాల మధ్య కేవలం కొన్ని అంగుళాల తేడా మాత్రమే మిగిలింది. ఇది కేవలం ఒక సాంకేతికత విజయం మాత్రమే కాదు, మనిషి ఖచ్చితత్వానికి దక్కిన విజయం. చివరికి 2 సొరంగాలు దాదాపు పూర్తిగా ఖచ్చితంగా కలిశాయి. తేడా కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. అది కూడా నిర్ణయించిన పరిమితిలోనే ఉంది. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త సమస్య ఎదురైంది. అది ఈ ప్రాజెక్టులో అత్యంత వింత నిర్ణయానికి దారి తీసింది. టన్నెల్ బోరింగ్ యంత్రం వ్యాసం దాదాపు 50 అడుగులు. కానీ వెనుక అమర్చిన కాంక్రీట్ స్లాబుల కారణంగా స్వరంగం లోపలికి వ్యాసం దాదాపు 46 అడుగులకు తగ్గింది. అంటే యంత్రం లోపలికి వచ్చింది, కానీ ఇప్పుడు అది బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సముద్రం కింద దారి నిర్మించిన టన్నులు బరువున్న ఆ భారీ యంత్రం ఇప్పుడు అదే మార్గంలో చిక్కుకుపోయింది. ఇంజనీర్ల ముందు ఒక పెద్ద ప్రశ్న నిలిచింది. ఇప్పుడు దాన్ని పగలగొట్టి బయటకు తీయాలా, లేక శాశ్వతంగా అక్కడే వదిలేయాలా అనే ప్రశ్న తలెత్తింది. యంత్రాన్ని విప్పడం సులభం కాదు. సముద్రం కింద పరిమిత స్థలంలో ఇంత పెద్ద యంత్రాన్ని విడిదీయడం చాలా ఖరీదైన, ప్రమాదకరమైన పని. చాలా లెక్కలు, చర్యల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ వైపు ఉన్న యంత్రాన్ని కిందికి తిప్పి నేలలోకి మరింత లోతుగా తీసుకెళ్లి అక్కడే పాతిపెట్టాలని నిర్ణయించారు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ సాధారణమైన పనిని చేసిన యంత్రాన్ని సముద్రం కిందే శాశ్వతంగా వదిలేశారు. నేటికి ఆ యంత్రం అక్కడే సమాధిగా ఉంది.
సముద్రం అడుగున చీకటిలో అది ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ ఫ్రాన్స్ వైపు ఉన్న యంత్రాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా విప్పి బయటికి తీశారు. 6 సంవత్సరాల కృషి, ఎన్నో సవాళ్ల తర్వాత చివరకు 1994లో ఈ స్వరంగాన్ని సాధారణ ప్రజల కోసం ప్రారంభించారు. ఈ నిర్మాణంలో మొత్తం 3 స్వరంగాలు ఉన్నాయి. వేగవంతమైన రైలు ప్రయాణించే 2 ప్రధాన స్వరంగాలు, వాటి మధ్య అత్యవసర పరిస్థితుల కోసం ఒక చిన్న సహాయక స్వరంగం. రైలు గంటకు సుమారు 160 కిలోమీటర్ల వేగంతో ఈ స్వరంగంలో ప్రయాణిస్తాయి. కేవలం 35 నిమిషాల్లో ప్రజలు ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్కు చేరుకుంటారు. ఒకప్పుడు సముద్రాన్ని దాటడానికి గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అదే ప్రయాణం కేవలం నిమిషాల్లో పూర్తవుతుంది. సముద్రం కింద నిర్మించిన ఈ అద్భుతమైన స్వరంగం కథ మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.